ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్ ప్రవర్తనలో ఇంకా మార్పు రావడం లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓటమిని ఒప్పుకొని గుణపాఠంగా తీసుకొని ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ప్రజా తీర్పును అవమానపరిచేలా మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలు తమను మోసం చేశారంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచక పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని చాప చుట్టేశారు. అయినా వైసీపీ అధినేతలో మార్పు రావడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ స్పీకర్కు లెటర్ రాయడం చూసి అంతా నవ్వుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే ఇస్తారు. కానీ తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ తానే ప్రతిపక్ష నేతనని జగన్ చెబుతున్నారు. జగన్ లేఖపై అధికార పార్టీ స్పందించింది. 10 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన విపక్ష నాయకుడిగా ఉన్న పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. ప్రతిపక్ష హోదా రావడానికి అర్హతలేంటో ఆయన గతంలో సభలో చెప్పారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరొకలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఓనమాలు కూడా తెలియకుండా స్పీకర్కు లేఖ ఎలా రాశారని మండిపడ్డారు. చంద్రబాబుకు 23 మంది సభ్యులున్నారని, 5గురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా అనేది కూడా ఉండదని నాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడేమో 11 సీట్లే వచ్చినా ప్రతిపక్ష నాదేనంటున్నారు. ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే 18 స్థానాల్లో విజయం సాధించాలి. ఇవన్నీ తెలిసి కూడా అపోజిషన్ కావాలంటూ స్పీకర్కు లేఖ రాసి అబాసుపాలయ్యారు జగన్. మొత్తం సభ్యుల్లో 10వ వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని, జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. స్పీకర్కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని, తన ఖాతా పుస్తకాలతో పాటు నిబంధనలు కూడా చదవాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని, 1984లో రాజ్యసభ ఎంపీ ఉపేందర్, 1994 జనార్దన్ రెడ్డిలకు ప్రతిపక్ష హోదా కాదు, ఫ్లోర్ లీడర్ హోదా మాత్రమే ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. ఇంకో విచిత్రం ఏంటంటే జగన్ కేవలం తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ని ఎన్నుకునే సందర్భంగా సభకు రాకుండా డుమ్మా కొట్టారు. భవిష్యత్తులో ఆయన సభకు వెళ్లే అవకాశాలు కూడా కనబడడం లేదు. అయినా సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు. ఆయన విచిత్ర వాదనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.